రాజ్ తరుణ్ చిరంజీవ మూవీ రివ్యూ. ఈ మూవీలో రాజ్ తరుణ్, కుషితా కల్లపు, కిరీటి, రాజా రవీంద్ర, సంజయ్ కృష్ణ, గడ్డం నవీన్, టేస్టీ తేజ తదితరులు నటించారు. ఈ మూవీ డైరెక్ట్గా నవంబర్ 7th నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగులో స్ట్రీమ్ కాబోతుంది. మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, రాజ్ తరుణ్ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఆయనకు దేవుడంటే పెద్దగా నమ్మకం ఉండదు. రోజు పేషెంట్స్ని చూస్తుంటాడు. అదే సమయంలో ఓ రోజు హాస్పిటల్కు వెళ్తున్న సమయంలో అనుకోకుండా ఒక దున్నపోతును గుద్దేస్తాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక తెలియకుండానే కొన్ని శక్తులు వస్తాయి రాజ్ తరుణ్కి. వాటితో ఎదుటివారి ఆయుష్ కనిపిస్తుంది. ఆ పవర్ వాడుకొని డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాడు రాజ్ తరుణ్. మరోవైపు అతడితో ప్రేమలో పడుతుంది కుషితా కల్లపు. అదే ఏరియాలో ఉండే సంజయ్ కృష్ణ అలియాస్ సత్తు పైహల్వాన్ దగ్గరికి వెళ్ళి ఓ డీల్ మాట్లాడుకుంటాడు. మరోవైపు ఆ ఏరియా ఎమ్మెల్యే రాజా రవీంద్రన్ సైతం తన పవర్తో బురిడి కొట్టిస్తాడు రాజ్ తరుణ్. అసలు రాజ్ తరుణ్ ఈ ఆయుష్ చూసే పవర్తో ఏం చేస్తాడనేది మిగిలిన యొక్క స్టోరీ. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలిస్తే అంతకంటే భయం మరొకటి ఉంటుందా? సరిగ్గా అలాంటి ఐడియానే తీసుకున్నాడు డైరెక్టర్ అభినయ కృష్ణ. ఈ చిరంజీవి కోసం హీరోకి ఎదుటివారి ఆయుష్ను చూసే శక్తులు వస్తాయి. ఐడియా వినడానికి ఆసక్తికరంగా ఉంది. దాని చుట్టూనే స్టోరీ అల్లుకున్నాడు అభి. చావు కనబడటం, ఎదుటి వాళ్ళ మరణాన్ని డిసైడ్ చేయడం అనేది ఒక పెద్ద వరం లాంటి శాపం. దాన్ని వాడుకున్న విధానాన్ని చాలా వరకు ఫన్నీ పద్ధతిలోనే చెప్పే ప్రయత్నం చేశాడు అభి. హీరోకి పవర్ వచ్చిందని తెలియడానికి అరగంట పడుతుంది. అక్కడి నుంచి దాని చుట్టూనే స్క్రీన్ ప్లే అల్లుకున్నాడు. చుట్టూ ఉండే మనుషులు, వాళ్ళతో ఉండే అనుబంధం, కొన్నిసార్లు అందులోంచి వచ్చే సిచ్యువేషనల్ కామెడీ, ఇవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగానే రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సీరియస్ సీన్స్ పడ్డాయి. ముఖ్యంగా పిల్లల్ని కాపాడే సీన్, దానికి ముందు వచ్చే కిరీటీ సీన్స్ బాగానే ఉన్నాయి. కొన్ని లోపాలున్నా ఓటీటీ కాబట్టి సర్దుకపోవచ్చు. క్లైమాక్స్ మాత్రం అసంపూర్తిగా అనిపిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రాజ్ తరుణ్ తన యాక్టింగ్తో అదరగొట్టారు. సరదాగా ఉండడమే కాదు, ఎనర్జీగా కనిపించాడు స్క్రీన్ మీద. కుషితా కల్లప్ నటన బాగుంది. రాజా రవీంద్ర గారు కూడా మంచి పాత్రలో మెప్పించాడు. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes గా ఉంది.